హాయ్ దిస్ ఇస్ జెన్ వెల్కమ్ టు మై ఛానల్ జెన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే మ్యాక్సిమం అండ్ మినిమల్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు? కోన్ ఇచ్చారు. ఇది రైట్ సర్క్యులర్ సిలిండర్ అండ్ ఇదేమో కోన్. ఇంకేం చెప్పారు? రైట్ సర్క్యులర్ సిలిండర్ అనేది కోన్లో ఇన్స్క్రైబ్ అయి ఉంది. అండ్ ఇంకేమి ఇచ్చారు? రైట్ సర్క్యులర్ సిలిండర్ ఏదైతే ఉందో దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా గ్రేటెస్ట్ అయితే కనుక ఈ సర్క్యులర్ సిలిండర్ ఏదైతే ఈ రేడియస్ ఉంటుందో ఆ రేడియస్ అనేది ఈ కోన్ యొక్క రేడియస్కి సగమని చూపించమన్నారు. ఇప్పుడు మనం సర్క్యులర్ సిలిండర్కి హెచ్ అనేదాన్ని హైట్ అని, స్మాల్ ఆర్ అనేదాన్ని రేడియస్ అని తీసుకుందాం. లెట్ హెచ్ అండ్ ఆర్ బి ద హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్. ఈ రైట్ సర్క్యులర్ సిలిండర్ అక్కడ ఉంది, కోన్లో ఉంది కాబట్టి విచ్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ కోన్ విత్, మరి కోన్కు కూడా రేడియస్ ఉంటుంది కదా, ఆ కోన్ యొక్క రేడియస్ని ఏమనుకుంటామంటే క్యాపిటల్ ఆర్ అని, కోన్ యొక్క హైట్ని ఏమనుకుంటామంటే క్యాపిటల్ హెచ్ అని అనుకుంటాం. కోన్ యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్ అండ్ హైట్ క్యాపిటల్ హెచ్ అని తీసుకుంటాను. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్లో ఈ కోన్ ఏదైతే ఉందో దానికి పాయింట్స్ పెట్టుకుంటాను. ఇక్కడేమో ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. అంటే దీంట్లో ఒక ట్రయాంగిల్ని రిప్రజెంటేషన్ చేసుకుంటాను. ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఓ అని పెట్టుకుంటాను. అంటే ఈ కోన్లో ఈ సర్క్యులర్ సిలిండర్ అనేది టచ్ చేస్తుంది కదా, ఆ పాయింట్స్ నేను ఏమనుకుంటానంటే దీన్ని జీ అని, దీన్ని ఎఫ్ అని, దీన్ని ఈ అని, దీన్ని డి అని పెట్టుకుంటాను. ఇలా నేను పాయింట్స్కి ఏ అని, జీ అని, బి అని, సి అని, ఎఫ్ అని, ఈ అని, డి అని ఇచ్చుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ని యూజ్ చేసి నేను ఈ కోనుకున్న రేడియస్ హైటు అండ్ ఆ సిలిండర్కున్న రేడియస్ హైట్కి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఫామ్ అయిన 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటి? ఒకటి నాకు ఏఓసి, ఇంకొకటి ఎఫ్ఈసి. ఒక ట్రయాంగిల్ వచ్చేసి నాకు ఏంటి? ఏఓసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది అండ్ ఎఫ్ఈసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వచ్చింది. ట్రయాంగిల్ ఏఓసి ఇది దేనికి సిమిలర్గా ఉంది? ట్రయాంగిల్ ఎఫ్ఈసికి సిమిలర్గా ఉంది కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ యూజ్ చేసి కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి, ఈ యాంగిల్స్ అనేవి, ఈ యాంగిల్ అనేది దీనికి ఈక్వల్గా ఉందా, ఈ యాంగిల్ అనేది దీనికి ఈక్వల్గా ఉంది, ఈ యాంగిల్ అనేది దీనికి ఈక్వల్గా ఉంది కాబట్టి కరెస్పాండింగ్ రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. కరెస్పాండింగ్ రేషియోస్ అంటే ఓసి బై ఈసిఐ ఈక్వల్స్ టు ఏఓ బై ఎఫ్ఈ. ఈ డయాగ్రామ్ని బట్టి మనకి ఓసి అంటే వాల్యూ ఎంత తెలుసు? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాబట్టి ఇది ఏమవుతుంది? కోన్ యొక్క రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్. ఓసి అంటే ఏంటి? క్యాపిటల్ ఆర్. మరి ఈసీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్మాల్ ఆర్ కాబట్టి ఈ క్యాపిటల్ ఆర్లోంచి ఈ స్మాల్ ఆర్ తీసేస్తే అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్, అది ఈసీ. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సిలిండర్ యొక్క రేడియస్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోన్ యొక్క రేడియస్, కోన్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్, సిలిండర్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్.
మరి ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ చేస్తే ఈసీ వాల్యూ వస్తుంది. మరి ఏఓ అంటే ఎంత తెలుసు మనకి? ఏఓ అంటే మొత్తం కోన్ హైట్ అంటే క్యాపిటల్ హెచ్. మరి ఎఫ్ఈ అంటే సిలిండర్ హైట్ స్మాల్ హెచ్. వీటిని యూజ్ చేసి ఈ రెండాట్ల మధ్యలో రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓసీ అంటే ఏంటి? క్యాపిటల్ ఆర్ బై ఈసీ అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు ఏఓ అంటే క్యాపిటల్ హెచ్ బై ఎఫ్ఈ అంటే స్మాల్ హెచ్. క్యాపిటల్ ఆర్ బై ఆర్ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ బై హెచ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ హెచ్ ఇక్కడ డివిజన్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ అంటే క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంటూ ఈ ఆర్ మైనస్ ఆర్ ఇక్కడ డివిజన్, అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్. హెచ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంటూ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ అని రాసుకోవచ్చు. దీన్ని నేను ఏమనుకుంటానంటే ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మనకి ఏమిచ్చారు? రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క గ్రేటెస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అంటే మనకి ఏం తెలియాలి? గ్రేటెస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలియాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ right circular cylinder S equals to 2 pi small r h. స్మాల్ ఆర్ అని ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ కాబట్టి. ఇక్కడ స్మాల్ హెచ్ ఎందుకు తీసుకున్నాం? రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క హైట్ అనేది స్మాల్ హెచ్ కాబట్టి. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఫ్రమ్ 1 and 2 నుంచి ఎలా రాసుకోవచ్చు? ఈ హెచ్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? అంటే ఎస్ ఈక్వల్స్ టు 2 పై ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ అంటే క్యాపిటల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. ఇక్కడ మనం ఏం చూపించాలి? రేడియస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ అనే దాన్ని ఆఫ్ రేడియస్ ఆఫ్ ద కోన్ అని చూపించాలి. సో ఇక్కడ రైట్ సర్క్యులర్ యొక్క రేడియస్ని హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ అని చూపించాలి కాబట్టి ఈఆర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈఆర్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. రిమైనింగ్ అనేవి ఎలా ఉంటాయి? కాన్స్టెంట్గా ఉంటాయి. సో నేను ఎలా రాసుకోవచ్చు? ఎస్ ఈక్వల్స్ టు 2 పై అనేది కాన్స్టెంట్, ఇక్కడ హెచ్ అనేది కూడా కాన్స్టెంట్ బై క్యాపిటల్ ఆర్ అనేది కూడా కాన్స్టెంట్ ఇంటూ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ అని రాసుకోవచ్చా? ఎస్ ఈక్వల్స్ టు 2 పై హెచ్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ అంటే ఆర్ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వేషన్ వచ్చింది. ఇది గ్రేటెస్ట్ అని చూపించాలంటే మనకి సెకండ్ డెరివేటివ్ అనేది అంటే డి స్క్వేర్ ఎస్ బై డిఆర్ స్క్వేర్ అనేది లెస్ దెన్ 0 అవ్వాలి. కాబట్టి ఈ సెకండ్ డెరివేటివ్ అనేది లెస్ దెన్ 0 అవ్వాలంటే దీనికి ఫస్ట్ డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం దేన్ని చూపించాలనుకుంటున్నాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని గ్రేటెస్ట్ అని చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ని డిఫరెన్షియేట్ చేసాం అండ్ ఆర్ని యూజ్ చేసి చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేసాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ds by dr equals to d by dr into 2 pi h by capital R into small r capital R minus r square అని రాసుకోవచ్చా? ఈ 2 pi h by capital R అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేద్దాం. 2 pi h by capital R into d by dr into small r capital R minus r square. ds by dr equals to 2 pi h by capital R into d by dr into small r capital R minus d by dr into r square. ds by dr equals to 2 pi h by capital R. ఇక్కడ ఏమైనా కాన్స్టెంట్ ఉందా? క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి
capital R into d by dr into small r minus d by dr into r square ds by dr equals to 2 pi h by capital R into d by dr into r అంటే 1 మైనస్ ఇదే ఫార్ములాలో ఉంది d by dx into x power n equals to n into x power n minus 1 అనే ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని అలా రాసుకోవచ్చు 2 into r power 2 minus 1 ds by dr equals to 2 pi h by capital R into 1 అంటే క్యాపిటల్ R మైనస్ 2 into r power 2 minus 1 అంటే 2r. ఇప్పుడు నేను d స్క్వేర్ s by dr స్క్వేర్ అనేది లెస్ దెన్ 0 అన్నాను కదా, ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ దగ్గర అవుతుంది కదా. ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ds by dr ఈక్వల్స్ టు 0 చేయాలి. అంటే పుట్టింగ్ ds by dr ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 2 pi h by క్యాపిటల్ R ఇంటూ r మైనస్ 2r. ఈ క్యాపిటల్ R అనేది ఈ టైప్కి వచ్చేస్తే ఎంత అవుతుంది, 0 ఈక్వల్స్ టు 2 pi h ఇంటూ క్యాపిటల్ R మైనస్ 2r. ఈ 2 pi h అనేది కూడా ఈ టైప్కి వచ్చేస్తే ఎంత అవుతుంది, 0 ఈక్వల్స్ టు r మైనస్ 2r. ఈ మైనస్ 2r ఈ టైప్కి వస్తే 2r ఈక్వల్స్ టు క్యాపిటల్ R ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, క్యాపిటల్ R బై 2. అంటే d స్క్వేర్ s బై dr స్క్వేర్ అనేది లెస్ దెన్ 0 ఎక్కడ అవుతుందని చూపించాలి, r ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై 2 దగ్గర. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, d స్క్వేర్ s బై dr స్క్వేర్ వాల్యూని ఎట్ r ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై 2 దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. d స్క్వేర్ s బై dr స్క్వేర్ని వాల్యూని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి డెరివేషన్ అనేది అప్లై చేస్తే ఏ విధంగా అవుతుంది, d స్క్వేర్ s బై dr స్క్వేర్ ఈక్వల్స్ టు d బై dr ఇంటూ 2 pi h by capital R into capital R minus 2r. d square s by dr square equals to constant బయటికి తీసుకొచ్చేస్తే 2 pi capital H by R into d by dr into capital R minus d by dr into 2r. d square s by dr square equals to 2 pi capital H by క్యాపిటల్ R ఇంటూ, ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూస్ని బయటికి తీసుకొచ్చేస్తే ఇది కాన్స్టెంట్ వాల్యూ కానీ దీని పక్కన x కానీ y కానీ లేదు కాబట్టి దీన్ని బయటికి తీసుకురాం. అంటే d బై dr ఇంటూ r మైనస్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 బై d బై dr ఇంటూ r. d స్క్వేర్ s బై dr స్క్వేర్ ఈక్వల్స్ టు 2 pi h బై క్యాపిటల్ R ఇంటూ d బై dr ఇంటూ క్యాపిటల్ R అంటే 0 ఎందుకంటే క్యాపిటల్ R కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 2 ఇంటూ d బై dr ఇంటూ r అంటే 1. d స్క్వేర్ s బై dr స్క్వేర్ ఈక్వల్స్ టు 2 pi h బై క్యాపిటల్ R ఇంటూ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2. d స్క్వేర్ s బై dr స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 pi క్యాపిటల్ H బై r. ఇది ఎలా వచ్చింది, మైనస్లో వచ్చింది, ఇది మైనస్లో వచ్చింది కాబట్టి d స్క్వేర్ s బై dr స్క్వేర్ అనేది లెస్ దెన్ 0 ఎట్ స్మాల్ r ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై 2. దేర్ఫోర్ r ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై 2 ఈజ్ లోకల్ మ్యాక్సిమా. అండ్ right circular cylinder curved surface area is greatest. రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కడ గ్రేటెస్ట్, ఎట్ r ఈక్వల్స్ టు క్యాపిటల్ R బై 2. దేర్ఫోర్ ఇదేమో సర్క్యులర్ సిలిండర్ యొక్క రేడియస్, ఇదేమో కోన్ యొక్క రేడియస్. దీన్ని యూజ్ చేసి చెప్పొచ్చా, దేర్ఫోర్ ద రేడియస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈస్ half of that cone.